రైట్, ధన్యవాదాలు నగేష్ చారి. ఇక బుల్లెట్ ట్రైన్ మార్గాలకు హైదరాబాద్ హబ్గా మారనుంది. చెన్నై, బెంగళూరు, పుణె మహానగరాలకు భాగ్యనగరం కేంద్రంగా ఉండనుంది. ఈ మేరకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అలైన్మెంట్ కోసం సర్వే బృందాలు ప్రత్యేక మార్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం తుది భూసేకరణ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే స్థానికంగా ఈ మార్కింగ్ రైతుల్లో కొంత ఆందోళనను కలిగిస్తున్నాయి. బుల్లెట్ రైళ్ల నిర్వహణ పనులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితులపై మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భారత్లో రైల్వే వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ముందు సాధారణ ట్రైన్లు, తర్వాత వందే భారత్, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి రానున్నట్లుగా కూడా అధికారులు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో 7 కారిడార్స్ని ప్రతిపాదించింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ని హబ్గా చేస్తూ 3 ఉన్నాయి. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే. సో ఈ హైదరాబాద్ టు చెన్నై, దీనికి సంబంధించి హైదరాబాద్ టు చెన్నైకి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయిలో పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఎన్లైన్మెంట్ అట్లాగే మార్కింగ్ సంబంధించి సర్వేలు కూడా పూర్తి చేశారు. అయితే రైట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది సర్వే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మొత్తంగా చూస్తే కనుక ఇటు కందుకూరు, మహేశ్వరం, అట్లాగే యాచారం ఇటువంటి మండలాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పనులు ఏవైతే అలైన్మెంట్ కానీ అట్లాగే మార్కింగ్ సంబంధించినవి చేశారు. అయితే ఈ యాచారం మండలంతో పాటు శంషాబాద్, కందుకూరు అట్లాగే మహేశ్వరంకి సంబంధించి చూస్తే కనుక మహేశ్వరంలో మన మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఇంటి ముందు ఒక మార్కింగ్ కూడా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూస్తే కనుక దాదాపు 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో ఒక ప్లస్ మార్క్ వేసి మధ్యలో ఒక రెడ్ మార్క్, వైట్ రెడ్, ఈ మొత్తం కూడా వైట్ రెడ్ తో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మనం రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది సెంటర్లో వేసి పక్కన HGCP 97 అని ఒకటి రాసింది. అట్లాగే తుక్కుగూడ నుంచి సర్దార్ నగర్ వెళ్లే దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ చివరన కూడా CGP 22 అని ఒకటి రాసింది. అక్కడ దీర్ఘచతురస్రాకారము, దాంతోపాటు దీర్ఘచతురస్రాకారం వైట్ కలర్ వేసి అందులో రెడ్ కలర్లో త్రిభుజాకారం నిర్మాణాలు అయితే మార్కింగ్ అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మార్కింగ్ ఏంటి అని మాత్రం కొంత స్థానిక ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అటు యాచారం మండలము, రంగారెడ్డి జిల్లాలో యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కీస్గూడెం, తక్కలపల్లి తండ, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో కూడా ఇప్పటికే మార్కింగ్లు పూర్తయ్యాయి. ఈ కారిడార్ ఎలిమెంట్లు, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే చెన్నై నుంచి హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైలు కార్డులకు సంబంధించి ఇప్పటికీ ఏరియల్ సర్వేను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపైన కూడా అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రూట్ ఖరారు చేసేటువంటి పనుల్ని వేగవంతం చేశారు. అయితే మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడున్న పరిస్థితి కానీ అట్లాగే అక్కడ సర్దార్ నగర్ కానీ అట్లాగే యాచారం మండలంలో కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తే కనుక రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. అసలు ఈ మార్కింగ్ ఏంటి, ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మార్కింగ్ వేసిన తర్వాత వాళ్ళ భూములు పోతాయి అని చెప్తే, ఒకవేళ భూములు పోతే కనుక వాళ్ళకి పరిహారం ఎంత ఇస్తారని చెప్పి రైతుల్లో కొంత ఇబ్బందికర ఆందోళన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తంగా చూస్తే కనుక ఈ టెక్నాలజీ అంటే రైల్వే ఏదైతే ఉందో, ఈ బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్వెల్ టెక్నాలజీతో నడుస్తాయి. దాదాపుగా 300 కిలోమీటర్ల స్పీడ్తో, గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తాయి. అయితే ఈ స్పీడ్ని చూస్తే కనుక హైదరాబాద్ నుంచి చెన్నైకి దాదాపు 2-2.5 గంటల్లో చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అట్లాగే ముంబై టు అహ్మదాబాద్ ఏదైతే ఉందో అది దాదాపు 580 కిలోమీటర్ల స్పీడ్ని కూడా త్వరగా చేరుకునే విధంగా అయితే ఈ బుల్లెట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అందులో భాగంగా మాక్వెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది అయస్కాంత శక్తితో కూడా పనిచేస్తుంది. అంటే దాదాపుగా ట్రైన్ పట్టాల పైన కాకుండా కొంచెం పైకి లేచి గాల్లో వెళ్ళేటువంటి ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అయస్కాంత శక్తి ద్వారా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ చూస్తే కనుక ఇదంతా రావడం హైదరాబాద్కి, అట్లాగే హైదరాబాద్ హబ్గా ఈ 3 హైదరాబాద్ పూణే కానీ, హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ హబ్గా ఉండడం కొంత గర్వకారణం అయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉమ్మడి రంగారెడ్డితో పాటు నల్గొండ జిల్లాలో కూడా కొన్ని మార్కింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఇవి అన్నింటిని చూస్తే కనుక ఈ రైతులకు కొంత ఆందోళనకర పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటో ఒకసారి క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హైదరాబాద్ చెన్నై కారిడార్కి సంబంధించి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఉంది. ఈ మార్కింగ్ ఎక్కడ ఉందంటే తుక్కుగూడ నుంచి సర్దార్ నగర్ వెళ్లే వైపు ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ చివరన ఎడ్జ్లో ఇక్కడ మార్క్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు రైతుల్లో ఎటువంటి ఆందోళన ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రైట్ అన్న, చెప్పండి, ఎక్కడ మీ వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంటుంది, ఈ మార్కింగ్ ఎక్కడ? రోడ్డుకి ఇరుపక్కల మాది. ఇది దానికి ఎట్లా వేసారు, సెంటర్కి వెళ్ళి పోతుందా, రోడ్డు పడుతూ పోతుందా, ఎన్ని ఫీట్లు పోతుంది, ఎన్ని గజాలు పోతుంది, ఏది చెప్పలేదు ఎవరికి. దీనికి సంబంధించి ఒకవేళ పరిహారం వస్తే కనుక ఎట్లా మీకు పరిహారం అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం కట్టిస్తే ఓకే, లేదు అంటే అబ్జెక్షన్ ఉంటుంది కంపల్సరీ. అది ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే మళ్ళీ మీకు ఉండేటువంటి బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు పక్కన ఉన్న రేట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా? ఇంక్రీజ్ అయితే ఉన్న పొలం పోయినాక ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఎవడు ఉన్నది వాయ్
మరి వేరే రైతు బాగుపడతారు. నాకేమి ఇస్తారు మరి? ఆ రేట్ ప్రకారం ఇస్తే మేము ఏమైనా పోయి కొంటాం కదా. మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తే మేము పోయి ఏమైనా కొంటాము. ఆ విధంగా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇక దాని పరిణామం ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి కదా. మనతో పాటు ఇంకొక రైతు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఇది వేసినప్పుడు మీరు చూసి ఆ రోజు మీరు ఉన్నారా? లేదు సార్, మనం చూడలేదు ఇక్కడ. అయితే నైట్ వేసిపోయారు. అది నైట్ వేసిరు. మళ్ళీ తెల్లారితేకల్లా మూడో వారానికి మళ్ళీ ఇది వేసిపోయారు. మరి ఏంది అది దాన్ని ఏమంటాం, కొలత చూసుకుంటూ వచ్చిరు వాళ్ళు. మీరు అడిగి రావాలంటే ఎక్కడి నుంచి ఏంది అసలు ఈ కొలత ఏంటిదని ఆయనతో అడిగినాం. అడిగితే ఏమన్నాడు, శంషాబాద్ నుంచి చెన్నై అన్నారు నాతోటి. ఇప్పుడే మా భూమి ఓనర్లను పిలిపిస్తే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడింది ఆయనకి ఇచ్చిన ఫోన్. సో ఇవి మొత్తంగా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి విషయాలు. అయితే ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో, ఈ వ్యవసాయ క్షేత్రాల నుంచి వెళ్తుందా, అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా ఈ అవగాహన లేమితో రైతుల్లో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమకు మార్కెట్ రేట్ నుంచి ఒకవేళ పరిహారం ఇస్తే కనుక మార్కెట్ రేట్ పరిహారం ఇస్తే ఒప్పుకుంటామని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ఇటువంటి మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్కింగ్, ఈ ప్లేస్ మార్కింగ్ కానీ దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి మార్కింగ్స్ ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని కొంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ హబ్గా తెలంగాణకి బుల్లెట్ ట్రైన్స్ రావడం గర్వకారణం అయినప్పటికీ కూడా కొంత రైతుల్లో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఒక ప్రకటన ద్వారా రైతులకు తెలియజేస్తే కనుక వాళ్ళకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున రైతులు కూడా ప్రభుత్వం నుంచి కానీ అట్లాగే రైల్వే నుంచి కానీ ఒక ప్రకటనను విడుదల చేయాలని చెప్పి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియజేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.